ధనం ధనం వలన మనకు ఆనందం లభిస్తుంది అని భ్రమపడతాం. ధనవంతులందరూ ఆనందంగా ఉన్నారు అని, బీదవాళ్ళందరూ దుఃఖంతో ఉన్నారని చెప్పలేము. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః అంటుంది శాస్త్రం. ధనం భద్రతనిస్తుంది అని భ్రమపడతాం. ధనవంతులు భద్రత కోసం ఇంటి ముందు సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఆదాయపు పన్ను అధికారులు వస్తారని భయపడతారు. అందాక ఎందుకు, తమ పిల్లల్ని స్కూల్ నుంచి ఎవరైనా కిడ్నాప్ చేస్తారని బాడీ గార్డులను పెట్టుకుంటారు. ఒక బీదవాడు తన గుడిసెలో హాయిగా ఎంతో భద్రంగా ఉంటాడు. ధనం వలన తృప్తి వస్తుంది అని భ్రమపడతారు. ఎన్ని కోట్లు ఉన్న ప్రపంచంలో తను నెంబర్ 1 స్థానం పడిపోతుందేమోనని బెంగ పెట్టుకుంటారు. కాబట్టి ధనం వలన ఆనందం, భద్రత, తృప్తి ఉండవు. ధనం మంచిది కాదు, చెడ్డది కాదు. ధర్మం లేని ధనం చెడ్డది. ధనాన్ని ధర్మంతో ముడివేస్తే మంచిది. ధనం ధర్మబద్ధంగా సంపాదించు. పుణ్యకార్యాలకు ఖర్చు పెట్టు. తృష్ణ వద్దు, దురాశ వద్దు.